नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। पुलिस जुबली हिल्स ने कीमती गाड़ियों के खरीद व फरोख्त के कारोबार में मुलविस 4 रुकनी टोली को गिरफ्तार किया है और इनके कब्जे से एक मर्सिडीज कार बरामद की। डिप्टी कमिश्नर पुलिस वेस्ट जोन AR श्रीनिवास ने मीडिया को बताया कि ये टोली कीमती गाड़ियां दिलाने का वादा करते हुए लोगों को लाखों रुपए का धोखा देती थी। पुलिस मुख्तलिफ जावियों से इस केस की तहकीकात कर रही है, जिसके बाद ही पता चलेगा कि टोली ने कितने रुपए का धोखा दिया है। ముందు తీసుకున్న తర్వాత అమౌంట్ కొంతమందికి డెలివరీ ఇవ్వడం జరిగింది వెహికల్స్. ఇది ఒక సంవత్సరం నుంచి ఈ విధంగా జరుగుతుంటే అల్టిమేట్లీ బబుల్ లాగా ఫామ్ అయ్యి ఇప్పుడు అది లాస్ట్కి వచ్చేసరికి కొన్ని హై వాల్యూ వెహికల్స్కి అంటే 2.5 crores అటువంటి వెహికల్స్కి కూడా ఇతను డెలివరీ ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ కంప్లైనెంట్స్ అందరూ వచ్చి వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇది నిన్న ఆకాష్ అదేవిధంగా అతని ముగ్గురు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత దీనికి అంటే ఆకాష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఫ్రెండ్ అతను శామ్యుయల్ జాన్ అని ఉన్నాడు. అదేవిధంగా ఆకాష్ స్పేస్ టైమ్ ఇంటీరియర్స్ కంపెనీలో ఇద్దరు వ్యక్తులు పనిచేస్తున్నారు. అతని క్లాస్మేట్ శామ్యుయల్ జాన్, ఇంకొక అతను దాసరి రమేష్. ఇద్దరు ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వీళ్ళిద్దరూ ఇంకొక జయసింహ అనే ఒక వ్యక్తి ఉన్నాడో అతను ఈ ఫైనాన్స్ చేస్తాడు, వెహికల్ ఫైనాన్స్ చేసే బ్రోకర్ అతను. ఈ నలుగురు కలిసి ఈ ఎవరైతే ఇన్నసెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చాలా వరకు ఈ సుమారు 152 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి డెలివరీ ఇవ్వవలసి ఉండగా దాంట్లో కొంతమందికి మాత్రమే డెలివరీ ఇచ్చారు, ఇంకా మిగతా వెహికల్స్ డెలివరీ ఇవ్వలేదు. సో ఇది స్పేస్ టైమ్ ఇంటీరియర్స్ అనే కంపెనీ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో పెద్ద మొత్తాన టర్నోవర్ చూపించి అది వేరే కంపెనీకి అమ్ముదామన్న ప్రయత్నం చేశాడు అన్నది అతను చెప్తున్నాడు. వాస్తవాలు ఏదైనా సరే మొత్తానికి ఇది పబ్లిక్ని మోసం చేసి డబ్బు ఈ రకంగా చీట్ చేసి పబ్లిక్ని సంపాదించాలన్నది అతని ముఖ్య ఉద్దేశం అని తెలుస్తుంది. దీంట్లో ఇప్పుడు హితేష్ రెడ్డి అనే వ్యక్తి కంప్లైంట్ మీద ఈ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగినాయి. అదేవిధంగా ఇంకా 2 కంప్లైంట్స్ కూడా వస్తే ఆ కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి. సో ఈ 2 కార్స్ సీజ్ చేయడం జరిగింది. ఒకటి మర్సిడీస్ బెంజ్, ఒకటి ఇంకొకటి ఇన్నోవా. ఈ 2 కార్స్ సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది తదుపరి ఎవరైతే ఈ వెహికల్స్ ఆల్రెడీ ఫైనాన్స్ చేయబడ్డాయో, ఎవరైతే వెహికల్స్కి ఆల్రెడీ ఇన్స్టాల్మెంట్ మీద డబ్బులు ఇచ్చినారో 30% లెస్ చేసుకొని ఎంతమందికి ఈ వెహికల్స్ రిజిస్టర్ అయినాయి ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఇద్దరు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ దాసరి రమేష్ అనే అతను, ఇంకొక అతను శామ్యుయల్ జాన్, వీళ్ళ పేర్ల మీద కూడా కొన్ని 50కి పైగా వెహికల్స్ రిజిస్టర్ చేసినట్టు తెలుస్తుంది. అంటే అతను ఓన్ ఎంప్లాయీస్ మీద వెహికల్స్ రిజిస్టర్ చేయడం, ఆయన పేరు మీద వెహికల్స్ రిజిస్టర్ చేయించుకున్నాడు. సో ఇవన్నీ కొద్దిగా కాంప్లెక్స్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి పబ్లిక్ని మోసం చేసినాడు. దీంట్లో ఇప్పుడు మేము చూసిన దాని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే దీంట్లో కొంతమంది ఫైనాన్సర్స్ కూడా ఇన్వాల్వ్. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताज़ा अपडेट मिलते रहें।